దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఇక్కడ మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమో. ఎందుకు నరుణ్ణి ఆయన పోలికలో, వారి పోలికలో చేశాడు? ఎందుకు ఈ భూమిపైన అధికారం ఇచ్చాడు? సమస్తము పైన అన్నిటిని ఏలుమన్నాడు. ఏది వదిలిపెట్టడు, ప్రతి దానిని. వాళ్ళకి అథారిటీ ఉంది, జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు, ఏలుమన్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మహిమ, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానము నువ్వు ఎలా వాడాలి అంటే దేవుని కోసం వాడాల. దేవుడు చెప్పాడు, దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పని నేను చేస్తాను. ఈరోజు ఒక కంపెనీలో మీకు ఒక పని ఇచ్చారనుకోండి, ఆ పనిని మీరు నమ్మకంగా చేస్తే మీకు ఏమొస్తుంది? అక్కడ ప్రమోషన్, ఇంక్రిమెంట్. ఒకవేళ రాలేదనుకోండి, ఏదో అక్కడ ప్రాబ్లం ఉందని అర్థం. సీనియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. లేదు, ఒక కాపరిగా ఇప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేనేం చేయాలి? దాన్ని కరెక్ట్గా నేను పోషించాను. విశ్వాసిగా దేవుడు మీకేమి ఇచ్చాడు అంటే, మీరు దేవునికి లోబడేటట్టుగా దేవుడు మీకు ఆ కృపనిచ్చాడు. దేవునికి లోబడడం అంటే దేవుని సంఘానికి, వాక్యానికి విధేయతను చూపించాలి. ఎవరైతే దేవుని మందిరానికి విలువ ఇవ్వరో, ఎవరైతే దేవుని వాక్యానికి విలువ ఇవ్వరో, ఎవరైతే ప్రార్థనకు విధేయత చూపించరో, ఎవరైతే మరి దైవ ఆవేశమును కలిగినటువంటి సందేశాలను వింటూ సందేహపడుతూ మరి దేవుని కృపను కోల్పోతా ఉన్నారు. సందేహం అనేది దేవుని జ్ఞానమును నీకు ఏం చేస్తుందంటే, నీకు కనపడకుండా, వినపడకుండా చేస్తుంది. కొన్ని సందేహాలు మనకు రావాలి. అది ఎందుకంటే వాక్యాన్ని లోతుగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని సందేహాలు వస్తాయి. కానీ దేవుని జ్ఞానాన్ని సైతము వెక్కిరింప చేయగల శక్తి కలిగినటువంటి వాడు సాతానుడు. సాతానుడు ఏం చేస్తాడు అంటే, నీవు ఎక్కడ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావో, ఎక్కడ నీవు దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటావో, దేవుడు ఎక్కడ నిన్ను ఎన్నుకుంటాడో అని వాడు తపన పడుతూ ఉంటాడు. నిన్ను తప్పించడానికి, నిన్ను ఆటంకపరచడానికి, నిన్ను ముందుకు వెళ్ళకుండా అడ్డుకోవడానికి వాడు అనేక మార్గాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఒక సందర్భం వస్తుంది. యేసుక్రీస్తు మరి భయంకరమైనటువంటి విశ్వాసముతోటి ఆయన ప్రార్థనలు చేసే మరి పనిలో ఉంటాడు. ఆయన ప్రార్థన ఎట్లా ఉంటే గంటలు ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేయాలి? క్రీస్తుకి ఏం అవసరం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా? దేవుడు ఈ భూమి పైన పూర్తి అధికారం ఎవరి చేతిలో పెట్టాడు? ఆదికాండం ఇప్పుడే మనం చదువుకున్నాం, 1:26 చదువుకున్నాం. ఇక్కడ ఏమని? భూమి మీద అధికారము కలిగి ఉండటానికి ఎవరికి అధికారం ఇచ్చాడంట? నరునికి ఆధిపత్యం కదా, ఆధిపత్యం దేవుడు ఇచ్చాడు. దేవుడు మానవునికి ఆధిపత్యం ఇచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకము, ప్రత్యేకమైనటువంటి ఆ దీవెన ఈ నరుని పైన ఉంది. అది ఎట్లా పొందుకున్నాడు అంటే, దేవునికి విధేయతగా ఉన్నంత కాలం. జాగ్రత్తగా వినాల, ప్రతి ఒక్కరు వినాల. దేవునికి విధేయతగా ఉన్నంత కాలము దేవుని ప్రేమను చూశారు, దేవుని కృపను చూశారు, దేవుని మాటలు విన్నారు, దేవునితో నడిచారు, దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. ఎప్పటి వరకు? విధేయత కలిగి ఉన్నంత కాలం. ఎప్పుడైతే ఈ నరుడు విధేయతను కోల్పోయాడో, ఈ విధేయతను ఎట్లా కోల్పోతాం మనం? చూడండి, చాలా జాగ్రత్తగా వినండి.
ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర? యజమాని దగ్గర. యజమాని కూడా ఆ వ్యక్తిని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచిపోయింది. ఈ వ్యక్తి చాలా తగ్గింపుతో, వినయముతో ఆయన కనబడగానే సాగిలపడ్డం, ఆయనకి నమస్కరించడం, ఈ పద్ధతులన్నీ చేస్తూ, ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ చాలా జాగ్రత్తగా మరి అక్కడ ఉన్నాడు. అంతకాలము మరి ఆయన యొక్క అధికారి దయ, దీవెన, కాపుదల అన్నీ ఉన్నాయి, ప్రొటెక్షన్ కూడా ఉంది అయింది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ అధికారి కొంత ఆయన దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? వెళ్తూ వెళ్తూ నమ్మకస్తుడు కదా, మంచివాడు కదా అని ఇతనికి అధికారం ఇచ్చాడు. అతడు చేసినదంతా కూడా మంచి కనపడింది ఈయనకి, అధికారి. అందుకే ఈయన నమ్మాడు. ఈయనకి తాళం చెవులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? తాళమునిచ్చాడు. ఇచ్చి పిలిచి ఆయనకి చెప్పాడు, చూడు, నేను నిన్ను నా ప్లేస్లో పెడుతున్నాను ఇక్కడ. నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకో. ప్రతి ఒక్కరికి చెప్పేశాడంట, ఇదిగో నేను ఫలానా వ్యక్తిని పెట్టాను, ఆ వ్యక్తి చెప్పిన మాట మీరు వినండి. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఈ వ్యక్తి ఏమైపోయాడు? సడన్గా అయిన లోపలికి ఒకలాంటి అహం, గర్వం అనేది వచ్చేసింది. ఏమొచ్చింది? గర్వం రాగానే అతడు ఏం చేశాడు అంటే, కొన్ని అధికారి ఏదైతే తన యజమానుడు ఏదైతే కొన్ని పనులు కొంతమంది నియమించాడో వాళ్ళను గద్దించడం, వాళ్ళని పక్కకు పెట్టడము, వాళ్ళని ఈయన ఏర్పాటు చేసి పెట్టాడు. కానీ ఈయన అధికారం చూపిస్తున్నాడు అక్కడ. ఏం అధికారం చూపించాడంటే, ఈయన లోపట ఉన్నటువంటి అస్సలు రంగు బయటపడింది. అప్పుడు ఈ అధికారి ఏమనుకున్నాడు, ఒకవేళ దీన్ని కరెక్ట్గా చూసుకుంటే ఈయనకు చాలా ఉన్నాయంట ఆస్తులు, చాలా ఉన్నాయంట ప్లేసెస్, అక్కడ కూడా ఈయనను పంపుదాం అనుకున్నాడంట. తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత, ఒక 3 నెలలు 6 నెలల తర్వాత వచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. ఒకప్పుడున్న సందడి లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి సంతోషము, సమాధానం అక్కడ కనబడటం లేదు. ఆయన రాగానే అందరూ వచ్చేవారు, ఆయన చుట్టూ నిలబడి, ఎవరు రావట్లేదు, అందరు దూరం దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం జరిగింది అర్థం కాలేదు. ఈయన వచ్చాడు, వెళ్ళి అందరిని పిలిచి ఏం జరిగింది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా, నువ్వు ఎవరినైతే పెట్టావో ఆయన కఠినంగా ప్రవర్తించి, ఇదిగో వీళ్ళందరినీ కూడా తిట్టడము, కొట్టడము, వెళ్ళగొట్టడము. అంటే ఈయన ఉన్నప్పుడు ప్రేమ, సమాధానం, ఈయనను ఎట్లా చూసుకున్నాడో అందరిని అలాగే చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈయన ప్లేస్కి వచ్చాడో, అధికారము ఎప్పుడైతే ఈయనకి ఇవ్వబడిందో, ఇతనిలో ఉన్నటువంటి గర్వము, ఇతనిలో ఉన్నటువంటి అంటే నిర్లక్ష్యము కనపడింది. అదే మరి ఆదాము అవ్వ జీవితంలోనికి ప్రవేశించింది. దేవుడు ఏం చేశాడు? అంత బాగుంది, అధికారమును తీసి వీరికి అప్పగించాడు. చూడండి, అధికారం ఎంత పని చేసిందంటే, ఈ చెట్టు పండు తినకూడదు అని తండ్రి అయిన దేవుడు చెప్పినప్పటికీ అవ్వలో మరి సందేహము, సర్పము మోసము చేసినంత మాత్రాన నువ్వు ఏం చేయాలి? నువ్వేం చెప్పాలి? ఖచ్చితంగా, ఇదిగో తండ్రి తినకూడదని చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, నా యజమానుడు చెప్పాడు, ఇది తినకూడదు, ఇది ముట్టకూడదు, ఇది చేయకూడదు అని. యజమానుడు చెప్తాడు, దొంగతనం చేయొద్దు, ఇదిగో మోసం చేయొద్దు, మీరు నమ్మకంగా పని చేయండి, ఇంక్రిమెంట్ ఇస్తాను, నమ్మకంగా పని చేయండి, ప్రమోషన్ ఇస్తాను, నమ్మకంగా పని చేయండి, మిమ్మల్ని ఇంకా గొప్పగా నేను మంచి పొజిషన్లో పెడతానని చెప్తాడు. మరి అదే వీరికి ఇవ్వబడింది. కానీ ఇక్కడ దొంగ బుద్ధి బయటపడింది. ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయి అక్కడ ఆ వ్యక్తి జీవితంలో. వెంటనే అతడు
పిలిచి నిన్ను ఎంతగానో నేను నిన్ను ప్రేమించాను, ఎంతగానో నమ్మాను, నిన్ను పెడితే నువ్వు ఇలా చేసావు, పాడు చేసావు, నువ్వు ఇక్కడ నేను ఏదైతే ప్రేమని నీ పైన చూపించానో, నువ్వు ఏదైతే విధేయతను నాకు చూపించావో దానిని నేను నమ్మి నిన్ను పెట్టాను, కానీ నువ్వు విధేయతను కలిగిన వాడవు కాదు, మోసగానివి నువ్వు అని చెప్పి వెంటనే అతన్ని ఆ ఊర్లో నుంచి తరిమిపించాడు, అక్కడ నుంచి వెళ్ళగొట్టిపించాడు. ఉన్నదంతా లాగేసుకున్నాడు, ఏమీ లేదు. ఎలా వచ్చాడో అలా పంపించేశారు అక్కడి నుంచి. మరి ఆదాము జీవితంలో ఏం జరిగింది, హవ్వ జీవితంలో ఏం జరిగింది? ఆదాము పాపము చేయలేదు అని అంటారు, కానీ ఆదాము ఏకీభవించాడు. ఇక్కడ ఏం చేశాడు? ఆమె తిని నేను చావలేదు చూడు, నమ్మాడా? తిన్నాడా? ఈరోజు మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు పదే పదే మెలకుగా ఉండి ప్రార్థన చేయి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకండి, శోధనలో పడకండి. మనుష్య కుమారుడు ఎందుకు లోకానికి వచ్చాడు అంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ సిస్టమ్ అంటే, దేవుడు ఏదైనా ఒకటి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికైనా కట్టుబడి ఉంటాడు, దాన్ని మార్చడు ఆయన. హల్లెలూయా.